Hello and welcome to English for Class 10 AP and Telangana State Board channel. ఈరోజు మనం లెసన్ 2 ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనే లెసన్లో 2 టాపిక్స్ చెప్పుకుందాం. ఫస్ట్ది వొకాబులరీ. దీనిలో వర్డ్ ప్రొనౌన్సియేషన్, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దాని యొక్క మీనింగ్ ఏంటో చెప్పుకుందాం. తర్వాత ఆ వర్డ్ని యూజ్ చేసి 2 సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అది మన ఫస్ట్ టాపిక్. తర్వాత సెకండ్ టాపిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ దిస్ లెసన్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి షేర్ చేయండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. మన ఫస్ట్ వర్డ్ ఓవర్కమ్. ఓవర్కమ్ ఈజ్ అ వర్బ్. ఓవర్కమ్ అంటే మీనింగ్ ఏంటి? సక్సీడ్ ఇన్ డీలింగ్ విత్ సంథింగ్. అంటే కష్టమైన పనిని ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు దాన్ని మనం ఓవర్కమ్ చేసామనుకోండి, అంటే అధిగమించాం, ఆ కష్టాన్ని అధిగమించితే దాన్ని ఓవర్కమ్ అంటాం. ఇది యాక్షన్ వర్డ్, ఇట్ ఈస్ అ వర్బ్. 2 సెంటెన్స్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ది, ఫర్ మెనీ పీపుల్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఓవర్కమ్ దేర్ ఫియర్స్ ఆర్ ఫోబియాస్. ఫోబియాస్ అంటే చాలా విపరీతమైన భయం ఉంటుంది ఏదైనా ఒక విషయంలో. పురుగులంటే భయం ఉండొచ్చు, పాములంటే భయం ఉండొచ్చు, హైట్స్ అంటే భయం ఉండొచ్చు, దాన్ని ఫోబియా అంటాం. ఫర్ మెనీ పీపుల్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఓవర్కమ్ దేర్ ఫియర్స్ ఆర్ ఫోబియాస్. దట్ ఈస్ అవర్ ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ఏంటి? To overcome a hurdle, one has to have the willpower to do so. That is our second example. Next word enti? Senatorial. Senatorial is an adjective. Parts of speech lo senatorial anedi adjective. Sentence example. To become a senator in the USA, a person has to win the senatorial race. Adi first example. Second example, Abraham Lincoln lost the senatorial race 2 times before he became the president. That is second sentence. Third word enti? Detour. Detour is a noun. Detour ante enti? Alternative route. Ante మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే అక్కడ ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు పక్క నుంచి వేరే దారిలో వెళ్ళి మళ్ళీ మనం మెయిన్ రోడ్లోకి వస్తాం. సో ఆ ప్రాసెస్ని డీటూర్ అంటాం. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? We had to take a detour to reach the highway. Inko sentence example, due to an accident on the main road, the traffic was made to take a detour. Adi sentence example. Next word enti? Attorney. Attorney ante lawyer. Adi noun. Adoka profession ki manam iche peru kabatti adi noun kinda cheppuntamu. Attorney ante lawyer or a legal representative. That is the meaning of the word. First sentence example. To solve their land problem, Ram and Shyam had to consult an attorney. So, వాళ్ళిద్దరు బ్రదర్స్, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక అటార్నీని కన్సల్ట్ చేశారు. సెకండ్ ఎగ్జాంపుల్. ఇన్ ఇండియా అటార్నీస్ ఆర్ కాల్డ్ లాయర్స్. అటార్నీస్ అని అమెరికాలో పిలుస్తారు లాయర్స్ని, ఇండియాలో అయితే లాయర్స్ అంటాము. నెక్స్ట్ వర్డ్ ఫ్రాడ్యులెంట్. Fraudulent is an adjective. Fraudulent ante enti? Succeed in dealing with something in a very conniving manner. Conniving ante దొంగతనంగా ఆర్ తప్పు పద్ధతిలో ఒక పని చేసి సక్సీడ్ అవటాన్ని fraudulent manner అంటాం. Sentence examples. Ravi made money using fraudulent methods. Second example. Many politicians indulge in fraudulent means to win elections. Next word. Humiliated. Humiliated is a verb. Ante to make someone ashamed or feel stupid. Humiliated ante oka manishini కించపరచడం. కించపరచడాన్ని వాళ్ళు చాలా బాధపడేటట్టుగా మనం మాట్లాడితే అవతల మనిషి హ్యూమిలియేట్ అవుతారు. అది మీనింగ్. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? రాజా ఫెల్ట్ హ్యూమిలియేటెడ్ వెన్ ద టీచర్ స్కోల్డెడ్ హిమ్ బిఫోర్ ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్. సో అందరి ముందర ఆ అబ్బాయిని కోపడితే ఆ అబ్బాయి హ్యూమిలియేటెడ్గా ఫీల్ అయ్యాడు. టామ్ ఈజ్ హ్యూమిలియేటెడ్ వెన్ హిస్ గర్ల్ ఫ్రెండ్ బ్రోక్ అప్ విత్ హిమ్. అది
Second example. Okay, next word is beat up. Beat up is an adjective. Beat up ante old and damaged or worn out. పాత వస్తువుల్ని beat up అంటాం. Sentence example. My father still drives a beat up Maruti car. Second example. Parents in India sometimes beat up their children. That is the second example. Next word. Rejection. Rejection is a noun. Then అర్థం ఏంటి? The act of not accepting. Rejection అంటే వద్దు అని చెప్పడం, నాకు ఇష్టం లేదు అని చెప్పడాన్ని రిజెక్ట్ చేయటం. ఏదైనా ఆఫర్ ఇచ్చినప్పుడు నాకు వద్దు అని చెప్తే దాన్ని రిజెక్ట్ చేసినట్టు. Sentence example. After the rejection at an interview, Shyam felt sad. Next example. J.K. Rowling, the author of Harry Potter series, received 12 rejection letters before the books were published. That is second example. Next word. Mouse infested. Mouse infested ante adi adjective. Mouse infested ante damaged by large number of mice. చాలా ఎక్కువ ఎలుకలున్న ఇంటిని దాన్ని mouse infested అంటాం. Sentence examples. Poor people sometimes live in mouse infested homes. Second example. We did not move into the new complex as some people complained that it was mouse infested. Next word. Formal. Formal is an adjective. It means proper or strict. Sentence example. We do not write formal letters to our friends and family. Next example. We dress in formal clothes to attend an interview. Next word. Partially. Partially is an adverb. Ante to some extent. Kontavaraku. Partially. Sentence examples. The traffic was partially blocked to allow the ambulance to pass through. Next sentence. One of my friends is partially blind. Ante kontavaraku blindness undi అని చెప్తున్నాం. Next word. Disaster. Disaster is a noun. It means a fire accident. ఈ లెసన్లో మనకి డిజాస్టర్ అనేది ఫైర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. Sentence examples. My maths exam turned into a disaster. Next sentence. Earthquakes and floods are natural disasters. Okay, the next word is phonograph. Phonograph means it is an old recording device and it is a thing, so it is a noun. Let's do two sentence examples. The old record players were called phonographs. Next sentence. My uncle is a musician who has a collection of 3 phonographs. Next word. Inevitable. Inevitable is an adjective. It means sure to happen or without any doubt. ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని చెప్పే word inevitable. Sentence examples. It was inevitable that Ram would get sick as he ate a lot of junk food. Next sentence. Shiva did not study regularly and his failure was inevitable. Next word. Setback. Setback is a noun. A problem that slows down progress. దీని అర్థం ఏంటంటే ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ సొల్యూషన్ రాకుండా అది మన ప్రోగ్రెస్ని, ఆ పని యొక్క ప్రోగ్రెస్ని ఆపేదాన్ని సెట్ బ్యాక్ అంటాము. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్. ఎవ్రీవన్ ఎక్స్పీరియన్సెస్ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సెట్ బ్యాక్ షుడ్ బి కన్సిడర్డ్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సో వీ షుడ్ నాట్ స్టాప్ until we achieve our goal. Next word. Humility. Humility is a noun. It means not being proud about oneself. Sentence example. Humility is a quality that every successful person possesses. Next sentence. Without humility and learning, we cannot succeed in life. Next word. Victor. Victor is a noun. It means a winner. Sentence examples.
A person with bad attitude may be a victor a few times, but he will eventually fail. అంటే కొన్నిసార్లు గెలవచ్చు కానీ బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఈవెన్చువలీ అంటే ఎప్పుడోకప్పుడు ఫెయిల్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్. వాట్ విల్ హ్యాపెన్ టు అ వెపన్ ఆఫ్టర్ అ విక్టర్ వన్ హిజ్ వార్. అంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత విక్టర్ అంటే యుద్ధం చేసిన అతను గెలిచిన తర్వాత అక్కడ యూజ్ చేసిన వెపన్స్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం ఈ సెంటెన్స్లో. నెక్స్ట్ వర్డ్ స్టంబ్లింగ్ బ్లాక్. స్టంబ్లింగ్ బ్లాక్ ఇస్ అ నౌన్. ఇట్ మీన్స్ అ ప్రాబ్లమ్ దట్ స్టాప్స్ పీపుల్ ఫ్రమ్ అచీవింగ్. అంటే మనము ఒక పద్ధతిలో మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు మనకి ఆ గోల్ని అచీవ్ చేయకుండా ఆపుతాయి. వాటిని స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటాము. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్. Accessing data was a stumbling block for the team to deliver the project on time. Next sentence. The main stumbling block to starting new research was that they lacked qualified people on their team. Next word is stepping stone. Stepping stone is a noun. Stepping stone ante a situation that helps achieve something. ఇందాక మనం స్టంబ్లింగ్ బ్లాక్ గురించి నేర్చుకున్నాం. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే అడ్డంకి. స్టెప్పింగ్ స్టోన్ అంటే మనం అధిగమించడానికి కావాల్సిన దాని మీదకి ఎక్కి దిగి మనం ముందుకు వెళ్ళచ్చు అని చెప్తున్నాం. సెంటెన్స్ ఎగ్జాంపుల్. A good college degree is a stepping stone for a bright future. Next sentence. Every failure is a stepping stone to success. Next word. Conceive. Conceive is a noun. It means to imagine an idea or a plan. అంటే బుర్రలో ఒక ఐడియా పుట్టింది అని చెప్పడానికి I conceived an idea అని చెప్తాము. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్. Many people cannot conceive of a meal without fish or meat. Next sentence. I could not conceive that Ravi could behave in such a silly manner at the party. Next word. Duct. Duct is a verb. It means to push someone under the water and hold them there. అంటే ఎవరినైనా నీళ్ళల్లో ముంచి ఆ తల పట్టుకుని అక్కడ ఉంచడాన్ని డక్కింగ్ ఆర్ డక్ట్ అంటాం. సెంటెన్స్ ఎగ్జాంపుల్. Ria ducked into the pool and splashed Seema. Next sentence. Lakshmi ducked an imaginary blow from her friend. Next word. Gasp. Gasp is a verb. Means breathe loudly and quickly. అది కూడా షాక్ నుంచి గబుక్కున అని గట్టిగా గాలి తీసుకుని మనం షాక్లో గబుక్కున ఎయిర్ లోపలికి తీసుకుంటాం కదా, దాన్ని గ్యాస్పింగ్ అంటాం. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. The news of his uncle's death made Vijay gasp. Next sentence. My dog gasped for air after it accidentally fell into the pool. Next word. Accomplishment. Accomplishment is a noun. అంటే చాలా కష్టాల తర్వాత ఒక సక్సెస్ని, అంటే చాలా మంచి సక్సెస్ని చూసినప్పుడు దాన్ని అకాంప్లిష్మెంట్ అంటాం. సెంటెన్స్ ఎగ్జాంపుల్. Every accomplishment starts with a determination to try again and again. Next sentence. For a new writer, winning an award is quite an accomplishment. Next word. Cinch. Cinch is a noun. A thing that is sure to happen. ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి మనం cinch అనే వర్డ్ని యూజ్ చేస్తాము. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్. My examination was a cinch as I passed it easily. Next example. The computer program is a cinch to install. Question 1. To Lincoln, defeat was a detour and not a dead end. Justify the statement. అంటే లింకన్కి డిఫీట్ని ఆయన ఎలా చూసేవారట, డీటూర్ లాగా చూసేవారు, డెడ్ ఎండ్ లాగా కాదు. అండ్ ఈ స్టేట్మెంట్ని మీరు ఎట్లా జస్టిఫై చేయగలరు అని అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? Setbacks and failures were not new to Abraham Lincoln. At age 21, he failed in business. At 22, he lost the legislative race. He failed again in business at 24. At 26, his sweetheart died. He had a nervous breakdown at 27.
He lost a congressional race at 34 and a senatorial race at 49. He did not give up on contesting elections. Finally, at 52, he became the President of the United States. So, we know that for Lincoln, defeat was just a detour and not a dead end. If it was a dead end, he would have stopped after his first failure. But since it's a detour, he kept on trying and he finally became the President of United States. That is the answer. Next question enti? What did Socrates suggest as a secret to success? Do you agree with him? Give reasons. Socrates ఏం సజెస్ట్ చేశారు సీక్రెట్ సక్సెస్కి సీక్రెట్గా ఆయన ఏం సజెస్ట్ చేశారు అండ్ మీరు దాంతో అగ్రీ చేస్తారా ఆయన చెప్పిన దాంతో మీరు అగ్రీ చేస్తారా ఎందుకు అగ్రీ చేస్తారు ఎందుకు అగ్రీ చేయరో రీజన్స్ చెప్పండి అనేది నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు సోక్రటీస్ a burning desire to achieve something is the only secret to success. The desire one has needs to become the air one breathes. We cannot live without air. Such should be the strength of desire to achieve our goal. Yes, I agree with him. No one could have described the secret of success better than Socrates. Next ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది టెక్స్ట్ బుక్లో. ఆ క్వశ్చన్ ఏంటంటే complete the following table about failures and success of the great personalities mentioned in the lesson. ఈ లెసన్లో మెన్షన్ చేసిన గొప్ప పర్సనాలిటీస్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ని చెప్పండి రాయండి టేబుల్లో అని అడుగుతున్నారు. ద ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లీ డి ఫారెస్ట్ అండ్ ఫెయిల్యూర్ ఏంటి? హీ వాజ్ చార్జ్డ్ బై ద డిస్ట్రిక్ట్ అటార్నీ. There was a complaint against him by the district attorney that he's trying to rob the people, give them bad information, and he's trying to sell his stock. Adi ayan meeda complaint, failure adi. Success enti? He invented the triode tube. Okay, the next one is Wright brothers. Valla failure enti? New York Times editor వాళ్ళ విజ్ఞతని క్వశ్చన్ చేస్తారు. విజ్ఞత అంటే వాళ్ళ విజ్డమ్ని. వీళ్ళకి అసలు ఏమన్నా తెలుసా తెలీదా మనిషి గాల్లోనే ఎగిరిపోతాడంట అని ఎక్కిరించినట్టుగా ఆయన ఎడిటోరియల్ రాశారు. అది ఫెయిల్యూర్. దానికి సమాధానంగా వాళ్ళకి సక్సెస్ ఎట్లా వచ్చింది? ఒక వారం తర్వాత దే టుక్ ద ఫేమస్ ఫ్లైట్ అట్ కిటీ హాక్. కిటీ హాక్ అనే ప్లేస్లో ఫస్ట్ ఫ్లైట్, హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ టైం గాల్లో ఒక ఫ్లైట్లో ఎగిరారు. అది వాళ్ళు ఆయనకి చెప్పిన సమాధానం. ఓకే, నెక్స్ట్ పర్సన్ ఎవరు? కల్నల్ శాండర్స్. ఆయన ఫెయిల్యూర్ ఏంటి? ఆయన రెసిపీ, వాళ్ళ మదర్ రెసిపీ పట్టుకుని ఒక 1000 తలుపుల మీద ఆయన నాక్ చేశారు ఫస్ట్ ఆర్డర్ కోసం. అది ఆయన ఫెయిల్యూర్. 1000 సార్లు ట్రై చేసినా కానీ ఆయన ఫెయిల్ అయ్యారు. సక్సెస్ ఏంటి? ఈ ఫౌండెడ్ ద ఫేమస్ చైన్ ఆఫ్ KFCs ఇన్ అమెరికా. ఈవెన్చువల్గా ఆయన ఒక KFC అనే చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ని స్టార్ట్ చేశారు. అది ఆయన సక్సెస్. నెక్స్ట్ పర్సన్ ఎవరు? వాల్ట్ డిజ్నీ. ఆయన ఫెయిల్యూర్ ఏంటి? ఆ న్యూస్ పేపర్ ఎడిటర్ రిజెక్టెడ్ హిమ్ సేయింగ్ హీ హ్యాడ్ నో టాలెంట్. మీకు అసలు టాలెంటే లేదు అని ఆయన్ని రిజెక్ట్ చేశారు చాలామంది. అది ఆయన ఫెయిల్యూర్. సక్సెస్ ఏంటి? హీ క్రియేటెడ్ ద ఫేమస్ మిక్కీ మౌస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ రైటర్. ఓకే, నెక్స్ట్ పర్సన్ ఎవరు? థామస్ ఎడిసన్. ఆయన ఫెయిల్యూర్ ఏంటి? యాజ్ అ చైల్డ్ హీ వాజ్ కాల్డ్ స్టూపిడ్. యాజ్ అన్ అడల్ట్ హీ లాస్ట్ హిస్ ఫ్యాక్టరీ టు ఫైర్. సో ఇవి రెండు కూడాను చెప్పుకోదగ్గ ఫెయిల్యూర్స్. ఆయనకి తెలివే లేదని వాళ్ళ మదర్కి చెప్పారు చిన్నప్పుడు, మీ అబ్బాయిని స్కూల్ నుంచి తీసేయండి అని చెప్పారు. కానీ ఆయన సక్సెస్ ఏంటి? హీ గ్రూ అప్ టు బీ అ వరల్డ్ రినౌండ్ సైంటిస్ట్. రినౌండ్ అంటే ఆయన పేరు తెలీదు అని చెప్పడానికి లేదు, అట్లాంటి గొప్ప సైంటిస్ట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ పర్సన్ ఎవరు? హెన్రీ ఫోర్డ్. ఆయన ఫెయిల్యూర్ ఏంటి? ఆయన ఫస్ట్ తయారు చేసిన కార్లో రివర్స్ గేర్ పెట్టడమే మర్చిపోయారు. అది ఆయన ఫస్ట్ ఫెయిల్యూర్. ఆయన సక్సెస్ ఏంటి? ఎస్టాబ్లిష్డ్ అ కార్ కంపెనీ కాల్డ్ డెట్రాయిట్ ఆటోమొబైల్ కంపెనీ అండ్ అచీవ్డ్ గ్రేట్ సక్సెస్. పెద్ద కార్ కంపెనీ అనే ఎస్టాబ్లిష్ చేసి ఆయన ఆటోమొబైల్ కింగ్. The next person is Lee Iacocca.
He was fired by his boss Henry Ford while working for him. And his success was that he is well known for his engineering designs of Ford Mustang and Ford Pinto cars. He later became a famous businessman. Okay, the last person we're going to talk about in this lesson is Ludwig van Beethoven. And his failure was that he was told that he had no talent for music. And he showed the world that he could play music, and he gave the world the best music ever. That was his success.